ఈ వీడియోలో వచ్చేసి మీకు 4 ఎంఎన్‌సి కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ విత్ జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా మనకి 4 రకాల కంపెనీకి సంబంధించిన వివరాలు సింపుల్‌గా షార్ట్‌కట్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదే వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ 4 కంపెనీకి సంబంధించిన లింక్స్ అనేది కూడా ఇస్తానన్నమాట డైరెక్ట్‌గా. దాని నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే చేస్తున్నాను. సో వెంటనే 100 లైక్స్ కూడా చేసేయండి గైస్. సో మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి సింఫోనీ ఏఐ అనే కంపెనీ నుండి వచ్చేసి మనకి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కింద వచ్చేసి ప్రొడక్షన్ డేటా ఆపరేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో ఉన్న బ్రాంచ్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇన్ కేస్ మనకి జాబ్ వస్తే కనుక. సో మనకి ఇక సింఫోనీ ఏఐ కంపెనీ వచ్చేసి మనకి ఫోర్ ఫ్రంట్ ఇన్నోవేషన్, తర్వాత కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ మీద అయితే వర్క్ అయితే చేస్తారనమాట బేసిక్గా ఈ యొక్క కంపెనీ వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి మనకి ట్రైనింగ్ విత్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేసే విధంగా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసం అందుబాటులోకి అయితే తేవడం అయితే జరిగిందనమాట. సో మనకి అప్రెంటిస్‌షిప్ ప్రొడక్షన్ డేటా ఆపరేషన్ కింద వచ్చేసి రోల్స్ అయితే హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడవచ్చు జాబ్ టైటిల్ విషయానికి వస్తే మనకి ప్రొడక్షన్ డేటా ఆపరేషన్ అనమాట. ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ కింద వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ విషయానికి వస్తే 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మీకు ట్రైనింగ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్‌గా జాబ్ సంబంధించిన. తర్వాత ఫుల్ టైమ్ జాబ్ వస్తుంది. ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ కూడా ఉంటుందన్నమాట, కాంపిటేటివ్ స్టైఫండ్. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అనమాట. బెంగుళూరులో ఉన్న బ్రాంచ్లో మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే జాబ్ మానిటరింగ్, క్లయింట్ కమ్యూనికేషన్, ఆటోమేషన్, స్క్రిప్టింగ్ అండ్ ఎస్క్యూఎల్, ఎనలిటికల్ స్కిల్స్, డాక్యుమెంటేషన్ అండ్ కొలాబరేషన్, ఇలా కొన్ని బేసిక్స్ స్కిల్స్ బట్టి అయితే మనకి ఉంటే సరిపోతుంది. దీనికి ప్రిఫర్డ్ స్కిల్స్ ఏముండాలంటే మన యొక్క రెజ్యూమ్లో కావచ్చు, అంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి బేసిక్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ అండ్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్. అదేవిధంగా రీసెంట్ గ్రాడ్యుయేట్ బీఈ ఎంసీఏ ఫీల్డ్లో రీసెంట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి బోత్ వెర్బల్ అండ్ రిటర్న్లో మంచి నాలెడ్జ్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. కంపెనీ వచ్చేసి అంకురా కంపెనీ అనమాట. అంకురా హీస్ హైరింగ్ ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద ద ఇయర్ ఆఫ్ 2024 కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కోసం వచ్చేసి మనకి ద రోల్ ఆఫ్ సమ్మర్ ఇంటర్న్షిప్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎకనామిక్స్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. లైక్ ఎంబీఏ ఇన్ ఫినాన్స్, ఎంఎస్ అండ్ సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఎనలిటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థర్డ్ కంపెనీ వచ్చేసి మనకి న్యూక్లీ కంపెనీ నుండి వచ్చేసి యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ రోల్ అనమాట. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇంటర్న్షిప్గా తీసుకొని తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం రోల్ కింద కన్వర్ట్ అయితే చేస్తారనమాట. సో ఫ్రెషర్స్ క్యాండిడేట్ కోసం ఈ యొక్క రోల్ ఆఫ్ యూఐ యూఎక్స్ డిజైన్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు స్కిల్స్ ఏముండాలంటే అడోబ్ క్రియేటివ్ క్లౌడ్, తర్వాత ఫోటోషాప్ కావచ్చు, స్కెచ్, ఫిగ్మా, మోరల్, తర్వాత మనకి విమ్సికల్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫిన్టెక్ డొమైన్ టెక్నాలజీ అయితే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క జాబ్కి అయితే. సో ఎవరైనా యూఎక్స్ ఇంటర్న్గా జాయిన్ అవ్వాలి, అదే కింద ఫుల్ టైమ్గా రోల్గా కన్వర్ట్ అయ్యే ఆపర్చునిటీ దొరికితే కనుక ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఫోర్త్ కంపెనీ వచ్చేసి మనకి హెచ్పిఈ కంపెనీ అనమాట. ఈ కంపెనీ నుండి మనకి ఎస్ఆర్సి ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి అనమాట. సో దీనికి సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఫస్ట్ ఈ యొక్క కంపెనీలో, ఈ హెచ్పిఈ కంపెనీలో మనకి ఎస్ఆర్సి ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే
క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా రిలవెంట్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదొక సాఫ్ట్‌వేర్ సంబంధించిన ప్రొఫైల్ అనమాట. సో, మీకు 1 ఆర్ మోర్ దెన్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సయితే ఉంటుందనమాట. లైక్ పైథాన్ కావచ్చు, జావా, సి, సి ప్లస్ ప్లస్, రూబీ, జావా స్క్రిప్ట్ ఇటువంటి లాంగ్వేజ్ వస్తే అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ సచ్ యాస్ ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, దాంతోపాటు మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, డెవాప్స్ ప్రాక్టీసెస్ టూల్స్ సచ్ యాస్ సీడీసీఏ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో, మనకి ఈ యొక్క హెచ్‌పిఈ అనే కంపెనీలో మనకి ఎస్ఆర్‌సి ఇంజినీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ 4 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.